బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చేపల కోసం వెళ్లి డ్రైనేజ్ కాలువలో ఇరుక్కుపోయాడో వ్యక్తి. ఖమ్మం జిల్లా మధిర సిరిపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జేసీబీ సాయంతో స్థానికులంతా కలిసి అతన్ని బయటకు తీశారు. దీంతో సేఫ్ గా బయటపడ్డాడు. చేపల కోసం వెళ్లి డ్రైనేజ్ కాలువలో ఇరుక్కుపోయిన వ్యక్తిని బయటికి తీస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఆ చేపల కోసం అని చెప్పి వెళ్ళినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ లో ఇరుక్కుపోయాడు. అయితే ఈ ఘటన తెలిసిన వెంటనే అక్కడికి స్థానికులంతా కూడా చేరారు. జేసీబీ సహాయంతో ఆ వ్యక్తిని రెస్క్యూ చేస్తున్న దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. ఖమ్మం జిల్లా మధిర సిరిపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సైదులు మనకు అందుబాటులో ఉన్నారు. సైదులు. సంధ్య, మధిర సిరిపుర గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. చేపల కోసం వెళ్లి డ్రైనేజీలో ఇరుక్కున్నటువంటి ఘటన సిరిపురం మధిర మండలంలోని సిరిపురంలో చోటు చేసుకుంది. ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఆ చేపల కోసం వెళ్లి చేపలు పట్టుకొని వద్దామనుకున్నటువంటి వ్యక్తి ఆ డ్రైనేజీలో ఇరుక్కపోవడంతో అది ఇప్పటికీ బయటికి రాకపోవడంతో స్థానికులు గమనించి అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా జేసీబీ సాయంతో కూడా బయటికి తీసేందుకు ప్రయత్నం చేశారు. దాదాపు గంటన్నర పాటు కూడా అతన్ని చేపల వేటకు వెళ్ళినటువంటి వ్యక్తిని తీయడానికి దాదాపు గంటన్నర పాటు కూడా శ్రమించారు. మొత్తంగా చూసుకున్నట్లయితే సండే కావడం, అదేవిధంగా వాగులో ఎక్కువగా వరద నీరు వస్తుండటంతో పూర్తిగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సరదా కోసం వెళ్లి చేపల వేటకు వెళ్లారు. చేపల వేటకు వెళ్లడంతో ఆ చేపల వేటలో పడుతున్న క్రమంలో డ్రైనేజీలు ఇరుక్కొని మృత్యువాత పడడంతో సిరిపురం గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా అతనిని కాపాడేందుకు జేసీబీ సహకారంతో ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఇరుక్కపోవడంతో మృతదేహాన్ని వెలికి తీశారు. మొత్తానికైతే ఆ గ్రామంలో మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. చేపలు అదే తినడానికి ఆదివారం కావడంతో తినడానికి చేపల వేటకి వెళ్లి సరదా కోసం వెళ్లి ప్రాణాలు తీసుకున్న ఘటన మాత్రం సిరిపురంలో చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. సంధ్య. రైట్.